Hello and welcome, this is Suman Srinivas and in this video we're going to deep dive into the multiplications part 2 using Vedic mathematics. నిన్న మనం చూసుకున్న ఈ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్కి కంటిన్యూషన్ అయితే ఉంటుందన్నమాట ఈ క్లాస్ మల్టిప్లికేషన్స్ పార్ట్ 2 అండ్ లేట్ చేయకుండా సెషన్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే హై లెవెల్ మల్టిప్లికేషన్స్ బై 111, 1111 అని ఉన్నాయి. అంటే ఇవి ఏంటంటే నెంబర్స్ మల్టిప్లికేషన్స్ దేంతో అంటే 1 ఉన్న సిరీస్ తోటి మల్టిప్లికేషన్స్. నిన్న మనము ఫ్రెష్గా 11th మల్టిప్లికేషన్ చూసాము, దానికి కొంచెం హయ్యర్ గ్రేడ్ మల్టిప్లికేషన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో నిన్న మనం ఏదైతే చేసామో దానికి రివిజన్గా 45 into 11 అయితే ఉంది. సో దీన్ని ఎలా చేద్దామంటే 45 into 11 మనం యాజ్ ఇట్ ఈస్ యూనిట్ డిజిట్ని నేను కింద దించేస్తున్నా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో, అంటే ఎన్ని వన్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ని వరుసగా యాడ్ చేస్తాము. దేంట్లో నుంచి ఇచ్చిన నెంబర్లో నుంచి అన్ని నెంబర్స్ని మాత్రమే వరుసగా యాడ్ చేస్తాము. మనము సమ్స్ అయితే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ సమ్స్లో ఆ ఎగ్జాంపుల్స్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ 2 ones ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఒక్క డిజిట్ని కిందకి దించాను అండ్ ఇక్కడ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నా. 4 + 5 ఎంత 9 అండ్ ఇంకా మిగిలిన ఆ 4 డిజిట్ని యాజ్ ఇట్ ఈస్ కిందకి దించేస్తున్నా. దట్ నథింగ్ బట్ 495. సో ఇప్పుడు దానికి కొంచెం హయ్యర్ లెవెల్గా 111 into 458 అనే నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాము. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఎన్ని అంటే ఇచ్చిన 1లు ఎన్ని 1 2 3. సో 3 ones ఇచ్చాడు. సో కాబట్టి ఏంటంటే 3 డిజిట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇచ్చిన నెంబర్లో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఒక నెంబర్ని దించుతాం, తర్వాత రెండింటిని యాడ్ చేసి దించుతాం, దాని తర్వాత 3ని యాడ్ చేసి దించుతాం. 3ని వన్స్ యాడ్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా నెంబర్లు ఏమైనా ఉంటే ఒక నెంబర్ని స్టెప్గా జరిపి దించుతాం. ఒకసారి చూద్దాం అది ఎలాగో. సో 8ని యాజ్ ఇట్ ఈస్గా దించేస్తున్నా, 8 వేసేసాను. సో ఆ తర్వాత ఈ యొక్క ఎడిషన్ ఎంత 8 + 5 13 దించేసాను. ఆ తర్వాత మిగిలిన ఇక్కడ 3 ones ఇచ్చాడు కాబట్టి ఈ 3ని ఎడిషన్ చేస్తున్నాను. ఇంతవరకు 13 కదా, 13 + 4 ఎంత 17. సో ఇంతవరకు ఒక స్టెప్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అలాగే స్టెప్ వైజ్ తగ్గించుకుంటూ రావాలి. లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వరకే ఎడిషన్ చేయాలన్నమాట. అంటే ఇది 9, మళ్ళీ లాస్ట్ నెంబర్ ఒక్కదాన్ని చూసుకుంటే ఇది 4. సో దీన్ని మనం యాజ్ పర్ బ్యాలెన్సింగ్ రూల్ చూసుకుంటే ఇక్కడ 8 3 ఈ 1 8 వెళ్తే 8 అవుతుంది అండ్ ఇక్కడ 9 ఇక్కడ 4 ఉంది అండ్ ఇది నథింగ్ బట్ 49838 దీని యొక్క ఆన్సర్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూ చాలా పెద్దగా ఉంది. సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్ ద్వారా ఎలా చేయాలో అనేది ఇప్పుడు మనం అయితే చూద్దాము. ఇక్కడ 3 ones అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ డిజిట్ని యాజ్ ఇట్ ఈస్గా దించేస్తున్నాను నేను 2. తర్వాత డిజిట్ని ఈ రెండింటిని కలిపి దించుతున్నాను. 2 + 1 3. ఆ తర్వాత డిజిట్ని ఈ 2 కలిపాం కదా, ఇంతవరకు 3. ఆ తర్వాత ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 3 యాడ్ చేస్తే ఎంత 5 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఒక్కసారి మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఇంతవరకు అరేంజ్ చేసేసి ఇంకా ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ 3 అయిపోయినాయి. ఈ 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ 3ని చూస్తాం. ఏంటి ఈ లాస్ట్ దాన్ని పక్కన పెట్టేస్తాం. ఈ లాస్ట్ 2ని పక్కన పెట్టేసి ఈ 1 ఈ 2 ఈ 3 చూస్తాం. అంటే ఈ 1 చూస్తాం అనమాట. 1 + 2 3 3 + 1 4 ఇంతవరకు 4 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఈ 3ని చూస్తాం. మళ్ళీ ఇంకో స్టెప్ ముందు జరుగుతాము. ఇంతవరకు ఎంత 2 + 1 3 3 + 2 5. ఆ తర్వాత మళ్ళీ ఈ 3ని చూస్తాం అనమాట. పైన రాస్తాను. ఈ 3ని చూస్తాం. ఈ 3ని చూస్తే ఎంత మళ్ళీ వాల్యూ ఎంత 4 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండింటిని చూస్తాం. 2 1 ఎంత 3. ఆ తర్వాత 1 లాస్ట్ దాన్ని చూస్తాం 1. సో మళ్ళీ ఈ ఆల్రెడీ సింగిల్ డిజిటే కాబట్టి 1 3 4 5 4 5 3 2 ఇదే దాని యొక్క వాల్యూ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇలాంటి వాల్యూస్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట 111తో కూడా. జనరల్గా 111 అనేది మన డైలీ లైఫ్లో మనం ఎక్కువ యూజ్ అయితే చేయము, కానీ ఇది ఒక వేదిక్ మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ షార్ట్ కట్ అనమాట. సో ఐ థాట్ వై డోంట్ ఐ షేర్ విత్ యూ పీపుల్. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 111 into 6589 అనే వాల్యూ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 9 యూనిట్ డిజిట్ని దించేసాను అండ్ 17 దీని యొక్క వాల్యూ, 2 డిజిట్స్ యొక్క సమ్మ 17 అండ్ దీని యొక్క వాల్యూ 17 + 5 22 ఈ 3 డిజిట్స్ యొక్క వాల్యూ. అండ్ ఇప్పుడు మనము ఒక స్టెప్ ముందుకైతే రావాలి. ఒక స్టెప్ ముందుకంటే ఈ 6 5 8 ఈ 3ని యాడ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే 6 + 8 14 14 + 5 19. సో 19 యాడ్ చేశాను. ఆ తర్వాత 5 6 ఈ రెండింటిని వరకు చూడాలి 11. ఆ తర్వాత ఇక్కడ 6. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్యాలెన్సింగ్ రూల్ ప్రకారం ఇక్కడ 9
వస్తుంది. ఆ తర్వాత 7, ఇక్కడ 1 ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇది 3, అండ్ ఇక్కడ 2 ఇటు వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ 21 అయితే అవుతుంది. 21లో 1 ఇక్కడ వేద్దాము, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఇంకా 2 ఉంది, ఆ 2 ఇటు సైడ్ వెళ్తే 13 అవుతుంది. 3 వేద్దాము అండ్ 1 ఇక్కడ మూవ్ అయితే 7, 3, 1, 3, 7, 9 దీని యొక్క వాల్యూ. అండ్ ఈ సమ్ మీరు ప్రాక్టీస్ అయితే చేయండి అండ్ మూవింగ్ అహెడ్. సో ఇక్కడ మనకి ఫర్దర్ ప్రాక్టీస్ కోసం మనం 4 1s అయితే ఇచ్చున్నాము. ఇలాంటి 1స్తో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 4 1s తోటి ఇచ్చిన వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో 4 1s అయితే ఇచ్చారు అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్గా ఫస్ట్ 1 డిజిట్ దించుతాం, దాని తర్వాత 2 డిజిట్స్ దించుతాం, దాని తర్వాత 3 డిజిట్స్ దించేస్తాం అనమాట, అంటే ఎడిషన్ చేస్తాం. ఆ తర్వాత 4 డిజిట్స్ ఎడిషన్ చేస్తూ దించుతాం. వన్స్ 4 డిజిట్స్ రీచ్ అయిన తర్వాత నెంబర్ కొంచెం ముందుకెళ్తుంది, ఏదైతే లాస్ట్ నెంబర్ ఆల్రెడీ యాడ్ చేసామో దానికన్నా ఒక స్టెప్ ముందుకెళ్తుంది, దాని తర్వాత ఒక స్టెప్ ముందుకెళ్తుంది. ఎప్పటి వరకు ముందుకెళ్తుంది, ఎప్పటి వరకు అయితే మనకి డిజిట్స్ అన్నీ అయిపోయి మళ్ళీ మెల్లగా తగ్గుతూ వస్తాయి అప్పటి వరకు అనమాట. సో మళ్ళీ ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి యూనిట్ డిజిట్ ఉంది, యూనిట్ డిజిట్ 1 రాసేస్తున్నా. ఇక్కడ ఈ 2 డిజిట్స్ ఉన్నాయి, దాన్ని వేసేస్తున్నాను అనమాట 3గా. ఆ తర్వాత ఈ 3 డిజిట్స్ యాడ్ చేద్దాము, ఇక్కడ వరకు 3 అండ్ ఇక్కడ వరకు 6. ఆ తర్వాత ఈ 4 డిజిట్స్ యాడ్ చేద్దాం, ఇక్కడ వరకు 6 కదా, ఇంతవరకు 7, ఇంతవరకు 7 అనమాట. అప్పుడు మళ్ళీ ఒక్క స్టెప్ ముందుకెళ్ళాలి, ఇంతవరకు అయిపోయింది మంది. ఇప్పుడు పైన నేను అండర్లైన్ చేసే స్టెప్లోకి వెళ్దాం అనమాట, ఇక్కడ ఈ స్టెప్లోకి వెళ్ళాలి, పైన స్టెప్. సో ఇక్కడ 3, 2, 5, 6, 7, 8, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 8 వచ్చింది. ఆ తర్వాత ఈ స్టెప్ అయిపోయింది. సో మళ్ళీ కిందకి అండర్లైన్ చేస్తున్న ఈ 4 వాల్యూస్ని చేయాలి. ఎంతవరకు ఇప్పుడు నేను బాక్స్ కొడుతున్నాను చూడండి, అంతవరకు 4 చూడాలి మళ్ళీ. సో ఇంతవరకు 4, 5, 6, 7, మళ్ళీ 7 అయింది. మళ్ళీ ఇంకా స్టెప్ బై స్టెప్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 2, 1, 2లోనే చూడాలి. 2, 1, 2 అంటే ఎంత వాల్యూ 4, అండ్ ఈ 2 వాల్యూ ఎంత 3, ఇంకా లాస్ట్ యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత 1. సో 1, 3, 6, 7, 8, 7, 4, 3, 1. సో 1, 3, 4, 7, 8, 7, 6, 3, 1 అనేది దీని యొక్క ఆన్సర్ అనమాట. అండ్ మూవింగ్ హెడ్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి అయితే చేద్దాము. ఇక్కడ మనకి ఈ వాల్యూ అయితే ఇచ్చున్నారు. సో డైరెక్ట్గా 3 అయితే యూనిట్ డిజిట్గా వేసేస్తున్నాను నేను. అండ్ ఈ 9 + 3 ఎంత 12 ఆబ్వియస్లీ. అండ్ లాస్ట్ 3 డిజిట్స్ ఎంత 17 ఆబ్వియస్లీ 20 అనమాట, ఇది 20. అండ్ లాస్ట్ 4 డిజిట్స్ యాడ్ చేయాలి కదా, 20 + 5 25. సో 4 డిజిట్స్ అయిపోయినాయి. సో మళ్ళీ మూవ్ అవ్వాలి, ఒక్క స్టెప్ ముందుకు మూవ్ అవ్వాలి. సో 3ని ఇగ్నోర్ చేస్తూ ముందు 4, 5, 8, 9 వరకు చూడాలన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 4 + 5 9, 9 + 9 9 2 18, 18 + 8 8 2 16 కాబట్టి 26 అవుతుంది. అండ్ ఇక్కడ వాల్యూ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేసామన్నమాట. ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ లాస్ట్ 3 డిజిట్స్ని ఓన్లీ చూడాలి. 3 డిజిట్స్ని చూసుకున్నట్లయితే 13, 17, అండ్ ఇక్కడ లాస్ట్ 4, 5, 9 అండ్ ఇక్కడ 4 వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ 3, 2 ఈ 1 ముందుకెళ్తుంది కాబట్టి 1, అండ్ ఇక్కడ 7, ఈ 2 ఇట్లా ముందుకెళ్తుంది 8, ఈ 2 ముందుకెళ్తుంది కాబట్టి ఇక్కడ 9, 1 ముందుకెళ్తుంది కాబట్టి 10. సో 5, 0, 9, 8, 7, 1, 2, 3 దీని యొక్క వాల్యూ అయితే అది. అండ్ ఈ సమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ 1s ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఇక్కడ డిజిట్స్ మాత్రం 1s కన్నా కూడా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్నైతే 1s ఉన్నాయో అన్ని జీరోస్ ఆ నెంబర్ ముందు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న 1స్కి కనీసం ఇది ఈక్వల్ అయ్యేటట్టు బ్యాలెన్స్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో ఈ సమ్ని ఇలాంటి సమ్స్ని మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాము. సో యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ వేసేస్తున్నాను. ఆ 2 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో 2 డిజిట్స్ సమ్ వేసేస్తున్నాను. అండ్ 3 డిజిట్స్ సమ్ చేయాలి కదా. సో 3 డిజిట్స్ కూడా సమ్ 0 + 5 + 4 ఏవైతుంది 9 అవుతుంది, 9 వేసేసాను. మళ్ళీ 4 డిజిట్స్ సమ్ ఉంది కదా, 4 డిజిట్స్ సమ్ కూడా మళ్ళీ 9 అయ్యిద్ది, 9 వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 3 డిజిట్స్ చూడాలిగా. సో దాని యొక్క డిజిట్ ఏంటి 5, మళ్ళీ లాస్ట్ 2 డిజిట్స్ సమ్ ఏంటి 0, లాస్ట్ 1 డిజిట్ సమ్ ఏంటి, సో అది 0. సో దీని వాల్యూ ఏంటి 5, 9, 9, 9, 4. సో ఈ విధంగా అయితే చేస్తాము. అండ్ ఇక్కడ ఒక సమ్ అయితే ఉంది, అది ప్రాక్టీస్కి అయితే ఇచ్చున్నాము, చేసేసేయండి పక్కాగా. అండ్ మూవింగ్ అహెడ్ 10 × 10 టెక్నిక్. ఇక్కడ 10 × 10 టెక్నిక్ అనేది మనం ఎలా అప్లై చేస్తాము ఏంటి, ఈ 10 × 10 టెక్నిక్స్ అనేది మనకి డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనము చాలా ఫాస్ట్గా అయితే అబ్జర్వ్ చేయగలం అన్నమాట. సో ఇక్కడ మనకి 12 × 13 అనే వాల్యూ ఉంది. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ 12 వాల్యూని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 12 ఉంది. సో ఇక్కడ 13 ఉంది కదా, 13లో ఈ 1ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇక్కడ 3 మాత్రమే ఉందనుకోండి, జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ అజ్యూమ్ ఇన్ యువర్ మైండ్. సో
ఇక్కడ 12 ప్లస్ 3 అన్న వాల్యూ వేసుకోండి. ఏంటది 15 అయింది. 15 అయింది. ఆ 15 నా వాల్యూలో ఫస్ట్ పార్ట్ అనేది ఇది ఫస్ట్ పార్ట్. దానికి సెకండ్ పార్ట్కి ఇంకో వేరియేషన్ చేయడానికి మధ్యలో స్లాష్ పెట్టాను. ఆ తర్వాత ఇంకేదైతే వాల్యూ ఉందో జస్ట్ యూనిట్స్ డిజిట్స్ వాటి యొక్క మల్టిప్లికేషన్ వేసేసేయండి. యూనిట్ డిజిట్ మల్టిప్లికేషన్ ఏంటి 3 2 6 156 దీని యొక్క వాల్యూ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టే 16 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 16 + 9 ఎంత మనకి 20. 16 + 9 = 25. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనము 6 × 9 వేయాలి. 6 × 9 అంటే ఎంత 54. సో ఇది మన వాల్యూలో ఏంటి 25 54. ఇక్కడ మనం దీన్ని బ్యాలెన్సింగ్ అప్లై చేయాలి. 4 ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ అప్లై 304 వాల్యూ అనేది 16 × 19 యొక్క వాల్యూ 304 అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 15 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది. సో 15 + 8 ఎంత ఆబ్వియస్లీ 23. అండ్ 5 8 40 270 దీని యొక్క వాల్యూ. సో మనం ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 16 × 14 అని ఉంది. సో 16 + 14 ఎంత అంటే ఎంత 20. అండ్ 6 4 ఎంత 24. స్లాష్ తీసేసుకుంటే 224 అనేది దీని యొక్క ఆన్సర్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 17 + 2 అంటే ఎంత 19 దీని యొక్క వాల్యూ. 7 2s ఎంత 14. బ్యాలెన్స్ చేసుకుంటే 204. సో సేమ్ ఇలాగే 18 + 9 అని ఉంది. సో దీని యొక్క 18 + 9 అని ఉంది. సో దీని యొక్క వాల్యూ ఎంత 27. దీన్ని 8 × 9 ఎంత ఓన్లీ యూనిట్ డిజిట్స్ని సమ్ అంటే మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. సో ఇది వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 2, ఇక్కడ 7 2s ఈ రెండు యాడ్ చేయాలి కాబట్టి 7 2s 14 34 342 దీని యొక్క వాల్యూ అయితే ఇలా అవుతుంది అనమాట. సో మనము ఈ 10-15 టెక్నిక్ చూస్ చేసుకొని చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పాలి. మూవింగ్ హెడ్ ఇక్కడ మనకి మోర్ ప్రాక్టీస్కి అయితే మనము ఇచ్చున్నాం అనమాట. అండ్ ఈ ప్రాక్టీస్ని కూడా ఒక 2-3 ట్రై చేద్దాము. ఇది 16 × 19 అనేది ఆల్రెడీ ఉంది. సో పక్క సాల్వ్ చేస్తాను అనమాట నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 14 × 18 అని ఉంది. సో 14 రౌండప్ చేసి 8కి యాడ్ చేద్దాము. 8కి యాడ్ చేస్తే ఆబ్వియస్లీ ఎంత అవుతుంది 22 అవుతుంది. ఇది మన ఆన్సర్లో ఏంటి ఫస్ట్ పార్ట్. 4 8s ఓన్లీ యూనిట్ డిజిట్ మల్టిప్లై చేసుకుంటే 4 × 8 4 8s ఎంత 32. అండ్ దీన్ని కనుక బ్యాలెన్సింగ్ కనుక చేసుకుంటే 2. సో ఈ 3 అట్ సైడ్ వెళ్తుంది 5 అండ్ ఇక్కడ 252. సో ఇన్ ద సేమ్ వే మిగిలిన 3 సమ్స్ ఏవైతే ఉన్నాయో వీడియోని ఇప్పుడే మీరు కనుక పాజ్ చేసి ఈ సమ్స్ అయితే చేయండి. దానివల్ల మనకి క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. x × 10 అంటే మీనింగ్ ఏంటంటే ఎనీ నెంబర్ విత్ 10 నెంబర్ తోటి ఎలా మల్టిప్లై చేయాలో అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ని రాసుకుంటున్నా 2132. దాన్ని జస్ట్ ఇక్కడ 1 ఇక్కడ నెంబర్కి ఎట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇచ్చిన నెంబర్కి లెఫ్ట్ సైడ్లో ఒక 0 పెట్టుకోండి. దాన్ని 5తో మల్టిప్లై చేయండి. 5తో మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేయాలంటే 5 2s 10 ఫస్ట్ పార్ట్ వేసేసుకున్నాం. అంటే జస్ట్ నెంబర్స్ అలా వస్తూ ఉంటే మనం వేసేసుకుంటూ ఉంటాం. అండ్ 5 3s 15. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ నెంబర్కి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓన్లీ ఒక స్టెప్ వాల్యూస్ మాత్రమే. అంటే 5 3s 15 + 2 17 అవుతుంది. అండ్ 5 1s 5 + 3 ఏమవుతుంది 8 అవుతుంది వాల్యూ. అండ్ ఎగ్జాక్ట్లీ 5 2s 10 + 1 11 అవుతుంది వాల్యూ. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ స్టెప్. ఏంటి 5 × 0 0 అవుతుంది కానీ +2 అనేది యాడ్ చేయాలి ఖచ్చితంగా లాస్ట్ స్టెప్లో. సో 2 అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ దీన్ని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే 0, ఈ 1 అట్ సైడ్ వెళ్తుంది కాబట్టి 8, ఈ 1 అట్ సైడ్ వెళ్తుంది కాబట్టి 9, ఇక్కడ 1 ఇక్కడ 3 31980 అనేది మనము ఈ పైన నెంబర్ ఏదైతే ఉందో 2132 × 15 చేస్తే ఈ వాల్యూ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి అయితే చేద్దాము. సో మనము దీనికి ఫెమిలియర్ అయితే అయిపోతాము. సో 1 లెఫ్ట్ సైడ్ ఉంది ఆబ్వియస్లీ 10 నెంబర్కి 1 లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి నెంబర్ వేద్దాం 4 5 8 9. దాని ముందు ఒక 0 అయితే పెడదాము. అండ్ దాన్ని 9తో మల్టిప్లై అయితే చేద్దాము. 9 9s 81 దీని వాల్యూ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 72 + 9 ఆబ్వియస్లీ 81 అవుతుంది వాల్యూ మళ్ళీ. అండ్ 9 5s 45 50 53 అనమాట దీని యొక్క వాల్యూ. ఎందుకు 9 5s 45 + 8 8ని యాడ్ చేయాలి.
సో అయిపోయింది. అండ్ ఇక్కడ మన వాల్యూస్ చూసుకున్నట్లయితే 4 9s 36 ప్లస్ 5 41 దీని యొక్క వాల్యూ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 9 into 0 0 కానీ ప్లస్ 4 అనేది ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. అండ్ 1 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9 ఈ 8 ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి, అండ్ ఈ 8 ఇక్కడ వెళ్తుంది కాబట్టి ఇది 61 అవుతుంది. కాబట్టి 6 ఉంది ఇక్కడ 6 ఉన్నట్లయితే ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి 7 అండ్ ఆబ్వియస్లీ 4 4 8 8 7 1 9 1 దీని యొక్క ఆన్సర్ అనమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొకటి ఉంది వాల్యూ ఏంటి 21483 into 18. సో 1 లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ 0 21483 వాల్యూ అనేసి ఇంటూ 8తో అయితే మల్టిప్లై చేస్తాము. చూడండి 8 3s 24, 8 8s 64 ప్లస్ 3 67, 32 వాల్యూ అంటే ఎగ్జాక్ట్లీ 40 అయిపోతుంది. 8 1s 8 అంటే 12 అయిపోతుంది. అంటే డైరెక్ట్గా ఇది వాల్యూతో మల్టిప్లై చేసి దీంతో యాడ్ చేసేస్తున్నాను అనమాట దాన్ని రైట్ సైడ్ ఉన్న నెంబర్ తోటి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 16 17 అయిపోతుంది. 8 into 0 0 కానీ 2 ఉంది ప్లస్ 2 ఆ 2 అనే వాల్యూ అయితే వేసేస్తాం అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంటే 4 9 6 6 ఈ 4 ఎట్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి 6 అనమాట. అండ్ ఇక్కడ వాల్యూ చూసుకున్నట్లయితే 8, ఇక్కడ వాల్యూ చూసుకున్నట్లయితే 3 3 8 6 6 9 4. సో ఈ విధంగా అయితే మనము x into 10 అనే నెంబర్ని చాలా ఈజీగా మల్టిప్లికేషన్ అయితే చేసేస్తాము. అండ్ ఇక్కడ మనకి ప్రాక్టీస్కి అయితే ఉన్నాయి సమ్స్, 1 or 2 సమ్స్ అయితే చూద్దాము. సో సేమ్ మ్యానర్ 10 నెంబర్ ఉంది 1 ఉంది కాబట్టి 0 వేసేస్తున్నాయి ఇక్కడ 5 3 7 6 into 7 అనమాట. 6 6 36 6 7s 42, 7 7s 49 55, 49 plus 6 55, 7 3s 21 21 plus 7 28. సో దీని యొక్క క్యాలిక్యులేషన్స్ అనమాట. 7 5s 35 అండ్ 38 దీని యొక్క వాల్యూ. అండ్ 7 into 0 0 కానీ 5 అయితే ఖచ్చితంగా వేయాలన్నమాట మనం. అండ్ బ్యాలెన్సింగ్ చేసుకున్నట్లయితే 2 9 ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 28 33 అవుతుంది అనమాట. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది అండ్ ఇక్కడ వాల్యూ చూసుకుంటే 41 అవుతుంది. సో ఇక్కడ 4 9 9 1 3 9 2 అనేది వాల్యూ అనమాట. అండ్ మిగిలిన సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడే వీడియో అయితే పాజ్ చేసి ఈ సమ్స్ని మీరైతే ట్రై చేయండి. అండ్ దానివల్ల మన క్యాలిక్యులేషన్ స్పీడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మూవింగ్ అహెడ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ నెంబర్నైనా 21 31 41 అంటే ఎండింగ్ విత్ 1 తోటి మల్టిప్లై ఎలా చేయాలి. మనం 11తో మల్టిప్లికేషన్ అయితే మనకు తెలుసు, కానీ 21 31 41 అండ్ సో ఆన్ 91తో ఎండింగ్ విత్ 1 అనే నెంబర్ తోటి ఎలా మల్టిప్లై చేయాలి అనేది చూద్దాం. డబుల్ డిజిట్ నెంబర్ దట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1 యొక్క పొజిషన్ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 2 ఇచ్చిన నెంబర్ని 3 2 1 2 0 ఎందుకు 1 రైట్ సైడ్ ఉంది కాబట్టి ఒక 0 నేను అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను 2తో అయితే మల్టిప్లై చేస్తాను. 2తో మల్టిప్లై చేసి ఇప్పుడు 2 into 0 ఏంటి వాల్యూ 0 కానీ ఇట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్కి వస్తాయి ఎడిషన్ ఒక స్టెప్. 2 into 0 0 కానీ ప్లస్ 2 ఇక్కడ 2 వస్తుంది అనమాట. ఇప్పుడు స్టెప్ ఇప్పుడు 2 2s వాల్యూ ఎంత 2 2s 4 కానీ ఒక వాల్యూ స్టెప్ యాడ్ చేస్తామన్నమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఉన్నదానికి. అండ్ 2 2s 4 ప్లస్ 1 5 దీని యొక్క వాల్యూ. 2 1s 2 కానీ ఇక్కడ ప్లస్ 2 యాడ్ అవుతుంది అనమాట, అప్పుడు 4 అవుతుంది. అప్పుడు 2 2s 4 4 ప్లస్ 3 అంటే 7 అవుతుంది. అండ్ 2 3 6 ఆబ్వియస్లీ ఇంకా రైట్ సైడ్ ఏం లేవు కదా, లెఫ్ట్ సైడ్ ఏం లేవు కదా. అండ్ ఆబ్వియస్లీ ఓన్లీ 6 అవుతుంది. అండ్ ఇక్కడ ఓన్లీ సింగిల్ డిజిటే కాబట్టి 6 7 4 5 2 దీని ఆన్సర్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో స్టెప్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్ 4 5 6 8 1 రైట్ సైడ్ ఉంది కాబట్టి నేను రైట్ సైడ్ ఒక 0 పెడతాను. ఇంటూ 8తో మల్టిప్లై చేస్తాను. 8 into 0 0 కానీ ఇక్కడ ప్లస్ 8 వేయాలి, లెఫ్ట్ సైడ్కి ఒక డిజిట్ అనేది చూసుకోవాలన్నమాట. అండ్ 8 8s 64 ప్లస్ 6 70 అండ్ 8 5s 8 8s 64 ప్లస్ 6 70 అండ్ 6 8s 48 వాల్యూ అనమాట. 6 8s 48 ప్లస్ 5 అంటే 53 అవుతుంది అనమాట వాల్యూ మనకి. అప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే 5 8s 40 ప్లస్ 4 మనం ఇక్కడ ఒక వాల్యూ యాడ్ చేయాలన్నమాట, అంటే 44 వాల్యూ అవుతుంది. అండ్ 4 8s 32 ఇక్కడ వాల్యూ అయితే 32 అవుతుంది. అండ్ బ్యాలెన్సింగ్ చేసుకున్నట్లయితే 8 0 అండ్ ఇక్కడ వాల్యూ అయితే ఏమవుతుంది 60 అవుతుంది. సో 60 అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 0 పెట్టేసుకున్నాం, 6 ఉంది. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 44 ప్లస్ 6 ఎంత
50. సో ఇక్కడ మళ్ళీ ఇంకో 0 పెట్టేస్తాం. ఇక్కడ 5, ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. 370008 అనేది దీని యొక్క ఎగ్జాక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా 71 ఉంది. సో 92140 అనే వాల్యూ తీసేసుకుని 7తో అయితే మల్టిప్లై చేస్తాము. ఇక్కడ 7 × 00 కానీ +4 యాడ్ చేయాలి, ఒక స్టెప్ ముందుకు రావాలి. సో నేను ఇక్కడైతే 4 వేస్తున్నాను. 7 4 28 కానీ +1 ఉంది. సో 29 అనమాట మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి. అండ్ 7 1 7 +2 అంటే వాల్యూ ఎంత 9. 7 2 14 కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 9 ఉంది. అంటే ఏంటి 23 ఇక్కడ వాల్యూ. ఇక్కడ 7 7 49 అంటే 7 9 63 ఇక్కడ లాస్ట్ వాల్యూ. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏం లేవు. సో దీన్ని డైరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుందాము. 4 9 ఇక్కడ వాల్యూ చూసేసుకున్నట్లయితే ఇది 11 అవుతుంది. 1 ఇక్కడ 1 క్యారీ అవుతుంది కాబట్టి 4, ఇక్కడ 2 అటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ 5 6 6 5 4 1 9 4 అనేది దీని యొక్క వాల్యూ. అండ్ ఇక్కడైతే మనకి ప్రాక్టీస్ కోసం మళ్ళీ మనము ఇలాంటి కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే ఇచ్చుకొని ఉన్నాము. అండ్ ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది సేమ్ ప్రొసీజర్ తోటి సాల్వ్ అయితే చేద్దాము. అండ్ 80750 ఎందుకంటే 1 రైట్ సైడ్ ఉంది కాబట్టి ఒక నెంబర్ తీసేసుకున్నాను. అండ్ 5తో అయితే మల్టిప్లై చేద్దాము. అండ్ 5 × 0 0 కానీ +5 అయితే చేయాలి. +5 చేసేసాను ఆటోమేటిక్గా. అండ్ 5 5 25 32 వాల్యూ అయితే వస్తుంది. ఎందుకంటే 25 + 7 32. ఇప్పుడు 7 5 35 + 0 35 వాల్యూ. అండ్ 5 × 0 వాల్యూ ఎంత ఆబ్వియస్లీ 0నే, కానీ +8 అనేది వేయాలి కాబట్టి 8 అవుతుంది. 5 8 40 దీని యొక్క వాల్యూ. సో 5 2 ఇక్కడ వాల్యూ ఎంత 8 అవుతుంది ఇది. అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 11 అవుతుంది. 1 ఇక్కడ వాల్యూ వచ్చేసి 41. 411825 అనేది దీని యొక్క యాక్యురేట్. అండ్ మిగిలిన ఈ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడే వీడియోని అయితే పాజ్ చేసి మొత్తం సమ్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ మూవింగ్ అహెడ్, ఇక్కడ టెన్స్ ప్లేస్ సేమ్ అండ్ యూనిట్స్ ప్లేస్ సేమ్. టెన్స్ ప్లేస్ సేమ్ అండ్ యూనిట్స్ ప్లేస్ యాడింగ్ టు 10 అంటే మీనింగ్ ఏంటంటే టెన్స్ ప్లేస్ అంటే ఇదే కదా. టెన్స్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలంట. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. కానీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2 డిజిట్స్ కనుక యాడ్ చేస్తే 10 అవ్వాలి. ఇది 10 అవుతుంది. ఇక్కడ 2 8 ఎంత అవుతుంది 10 అవుతుంది. టెన్స్ ప్లేస్ సేమ్ ఉంది. ఇక్కడ టెన్స్ ప్లేస్ సేమ్ ఉంది అండ్ యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో అది 10 అవుతుంది. సో ఇలాంటి సమ్స్ ఇవన్నీ కూడా అలాంటి మోడల్కి సంబంధించిన సమ్స్ అనమాట. ఇవన్నీ కూడా స్పెషల్ టైప్ కిందకి వస్తాయి. సో ఇలాంటి సమ్స్ అనేది ఎలా చేయాలి? సో ఇలాంటి సమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే టెన్స్ ప్లేస్ సేమ్గా ఉన్నప్పుడు దాని యొక్క నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 4 × 5? 4 యొక్క నెక్స్ట్ నెంబర్ అంటే 5 కాబట్టి 4 5 20 అనేది ఫస్ట్ పార్ట్. అండ్ 4 యూనిట్స్ ప్లేస్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. 6 4 ఎంత 24. 24 అన్నది దాని యొక్క ఆన్సర్ అనమాట. అండ్ సేమ్ ఇక్కడ కూడా 8 నెక్స్ట్ నెంబర్ అంటే 9 72 అండ్ 8 2s 16 యూనిట్స్ ప్లేస్ని సమ్ చేశాను అంతే. 8 2s 16 అండ్ సేమ్ వాల్యూ 9 × 10 9 10s 90 అండ్ 7 3s 21 92 1. అండ్ ఇక్కడ వాల్యూ చూసుకున్నట్లయితే 42 9 1s 9. కాకపోతే ఏంటంటే ఇక్కడ డబుల్ డిజిట్ కదా వేసిన అంటే ఇది బేస్ 100తో చేస్తున్నాం కాబట్టి 09 వేయాలి. అంటే 61 × 69 అంటే ఆబ్వియస్లీ పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి 09. 4 to 9 అయితే రాదు కదా, 4 to 09 వస్తుంది. సో 09 అనే వాల్యూ వేయాలన్నమాట. అండ్ 35 × 35 ఆబ్వియస్లీ 3 × 4 వాల్యూ ఎంత 12. 5 5s ఎంత 25. అండ్ ఇక్కడ వాల్యూ చూసుకున్నట్లయితే 6 × 7 42 8 to 16 4 to 16 ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 10 × 10 అంటే 10 × 10 కాదు, టెన్స్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉండి ఎండింగ్ విత్ 5 అంటే ఎలా చేయాలి? సో 2 3s 6 6 2 5 వస్తుంది అనమాట. 3 × 4 3 4s 12 1 2 2 5 దీని యొక్క వాల్యూ. సో లాస్ట్ ఈ 5 × 5 25 అవుతుంది అనమాట. 5 × 5 25 కాబట్టి 25. 4 × 5 20 కాబట్టి 22 5. సో 5 × 6 5 6 30 30 2 5 6 7s 42 42 2 5 దీని యొక్క వాల్యూ అంతే. 7 8s 56 5 6 2 5 అండ్ దీని యొక్క వాల్యూ 8 9s 8 × 9 8 9s 72 2 5 అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసి 9 × 10 9 × 10 అంటే ఏంటి 90 2 5 అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసి 10 × 11 110 2 5. సో ఇవి ఇలా అయితే సాల్వ్ చేస్తాం అనమాట. అండ్ మూవింగ్ అహెడ్, ఇక్కడ టెన్స్ ప్లేస్ ఏదైతే ఉందో
యాడింగ్ టు 10 ఇప్పుడు అంతా రివర్స్ అనమాట. యూనిట్స్ ప్లేస్ వచ్చేసి మనకి సేమ్ ఉంటుంది, కానీ ఇప్పుడు టెన్స్ ప్లేస్ మాత్రం యాడ్ చేస్తే 10 అవుతుంది. అది మాత్రం రివర్స్, ఇది మాత్రం దానికి రివర్స్ అనమాట. సో యూనిట్స్ ప్లేస్ సేమ్ ఉంది, ఇక్కడ 4 ఉంది. టెన్స్ ప్లేస్ మాత్రం యాడ్ చేస్తే 10 అవుతుంది, యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే వాల్యూ ఉందో సో టెన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయండి. 4 6 ఎంత 24 ప్లస్ ఈ రైట్ సైడ్ ఉంది చూడు ఒక 8, ఆ 8 తోటి మల్టిప్లై చేయండి. ఒక 8 తోటి అంటే సమ్ చేయాలి. ఒక 8 తోటి సమ్ చేసాం అనుకోండి మనకి ఎంత వాల్యూ వస్తుంది అనేది చూసుకోండి. సో దీని యొక్క సమ్ ఎంత 32 అవుతుంది. సో అది మన ఫస్ట్ పార్ట్ 32. అండ్ తర్వాత ఉన్న 8 ఉంది కదా, ఆ 2 8ని మల్టిప్లై చేయండి. 8 8 64. సో 3264 అనేది దీని యొక్క వాల్యూ అవుతుంది అనమాట. ఇక్కడ ఆబ్వియస్లీ అలాగే చూద్దాం. 8 2 16 ప్లస్ 2 అంటే ఎంత 22. 6 6 36. 2 2 36 దీని యొక్క వాల్యూ ఇది. డైరెక్ట్గా వేసేద్దాం అనమాట ఇంకా. అండ్ 3 7 21 ప్లస్ 4 25. 4 4 16. 2 5 1 6 దీని యొక్క వాల్యూ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 6 24 ప్లస్ 5 దాని పక్కన ఉన్న డిజిట్ యాడ్ చేయాలి కదా, 29 2 5 5 5 25 కాబట్టి ఈ 2 డిజిట్స్ మల్టిప్లై చేస్తే 24 ప్లస్ 5 29 వేసేసాం అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 16 ప్లస్ 9 అంటే ఎంత 25 9 81 25 81. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9 1s 9 అనమాట వాల్యూ. 9 ప్లస్ 3 అంటే ఎంత 12. 3 3s ఎంత 9. 0 9 వేయాలి, ఎందుకంటే 93 తోటి 13 మల్టిప్లై చేస్తే ఆబ్వియస్లీ 129 అయితే ఖచ్చితంగా రాదు. 1209 వస్తుంది. ఇటన్నిటికి బేస్ 100తో వర్క్ చేస్తున్నాం కాబట్టి 09 అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. అది చిన్న లిటిల్ కామన్ సెన్స్ మనం ఇక్కడైతే వాడాలి. సో ఇక్కడ మనకి మోర్ ప్రాక్టీస్ సమ్స్ అయితే ఇచ్చున్నాము. ఈ ప్రాక్టీస్ సమ్స్ 1 or 2 అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ యూనిట్ డిజిట్ సేమ్ ఉంది, టెన్స్ డిజిట్ మాత్రం యాడింగ్ టు 10 అవుతుంది. సో ఇవి ఎలా సాల్వ్ చేయాలి? 8 into 2 8 2s 16 ప్లస్ 2 18 అండ్ 2 2s 4 0 4. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మళ్ళీ 4 6 24 ప్లస్ 2 ప్లస్ 4 28. సో 4 4 16 ఇలా ఉన్నాయన్నమాట. సో మిగిలిన సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడే వీడియోని అయితే పాజ్ చేసి ఆ మిగిలిన సమ్స్ అన్నీ కూడా అయితే సాల్వ్ అయితే చేయండి. అండ్ హ్యాపీ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ and do practice what are the things you have learned in this session. Thank you very much.